భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం నగరంపల్లి గ్రామంలో సుమారు 60 ఎకరాలలో ఇసుక మేటలు వేసి పూర్తిగా నష్టం వాటిల్లిందని గ్రామ రైతులు గట్టయ్య, రాజు, బాలరాజు, రాజన్న అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ 3 గని పక్కనే కొండాపూర్ నుంచి వచ్చే కాలువను ఓపెన్ కాస్ట్ గుట్టల పక్క నుంచి ధర్మరావుపేట ఊర చెరువులోకి మళ్లించారు. ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చిన మట్టి గుట్టలు కూలి కాల్వ కూరుకుపోవడంతో అటు వెళ్లే కాలువ నీరంతా ముసల్రకుంటకు భారీ ఎత్తున రావడంతో కుంట తెగి 60 ఎకరాల ఆయకట్టు భూమి పూర్తిగా నష్టపోయినట్టు తెలిపారు. కావాల్సింది ఒక 50 ఎకరం, అది ఒకటి ఎన్నడూ మా చెరువు దిగలేదు. తేగకుంటున్న బాబా చెరువు ఇప్పుడు సింగరేణి నీళ్ళు చేయబట్టి ఆ నీళ్ళు చేయబట్టి మా పొలాలన్నీ మునిగిపోయినాయి. ఒక 30-40 ఎకరం ఖరాబ్ అయింది. దానివల్ల మమ్మల్ని ఏం చేస్తారో చేయరు. నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది నీటిదానం చేయబట్టి. కానీ బాలరాజు నగరంపల్లి మేము 30 సంవత్సరాల కన్నా నా వయసు కాడికి ఇక్కడ చేసుకుంటాను. మంచిగా పండే పొలాలను నాశనం అవుతున్నాయి. సింగరేణులు చేయబట్టి వరద ఈనంగా వస్తుంది, అచ్చి కొట్టుకపోతాను, మురిగిపోతుంది పొలం. సింగరేణులు కాలువ అటు తీసే కాలువ ఇటు తీసిండ్రు, ఇటు తీస్తే కూలింది, చెరువు తెగింది. ఇప్పుడు సింగరేణి ప్రాబ్లం వల్లనే ఈ పేరు అజ్మీర్ రాజు. మాది ఇక్కడ ముసర్లకుంట చెరువు కింద దరిదాపులకు 40 కిలోమీటర్ల ల్యాండ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సింగరేణి నీళ్ళు అనేవి అటు నుంచి అటు పోయే వాటర్ ఇటు మళ్ళీసరికి దాని ద్వారా మా పొలాలన్నీ ఒక దరిదాపు 20-25 ఎకరాల దాకా కొట్టుకుని పోతున్నాయి. దానివల్ల మాకు నష్టం జరుగుతుంది. సింగరేణి చేయబట్టి మాకు నష్టం జరుగుతుంది. దానికి ఏదైనా నష్టపరిహారం అయ్యి వాటర్ మళ్ళీ మనం కూడా ఏదైనా చేసేదానికి సమస్య పరిష్కారం ఇక్కడ మధ్యలో కూపుకుపోయింది. కూపుకుపోవడం ఇట్లా వాటర్ అనేది మొత్తం మాకెళ్ళి ఇటు ముసర్లకుంట పడుతుంది. ఆ ముసర్లకుంటకి వచ్చి ఆ కట్టదేగి కూడా అయింది. కట్టదేగి మొత్తం పొలాలన్నీ కొట్టుకుపోయింది. 40-50 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు కొట్టుకుపోయిన బాబు దాకా 15-20 ఎకరాల దాకా కొట్టుకుపోయింది. ఇంతకుముందు ఎప్పుడు లేదు. భూమి ఉంది. సింగరేణి దానివల్ల వరద మొత్తం ఇటు మలిపి నష్టపాం బాగా జరుగుతుంది. ముసర్లకుంట. నేను వంగరాజా, మా నగరంపల్లె మాది. తెగింది, గండి పడ్డది.